నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. అమెరికా, ఇండియా మధ్య డీల్ కుదిరింది డీల్ కానీ ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కూడా మొదలైంది. ఎప్పుడు కూడా ట్రంప్ ఒకటి కుదిరితే ఇంకోటి చెప్తుంటాడు. చాలా రోజులు సాగిన ఒప్పందం మోడీ, ట్రంప్ సంతకాలతో సాకారమయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ట్రంప్ అదనంగా కొన్ని మాటలు మాట్లాడారు. మాకు ఈ ఒప్పందం కుదిరింది, ఇందులో ఇంకా ఇతర ఒప్పందాలు కుదురుతున్నాయి, అవి కూడా బయటకు చెప్పేది ఏం లేదు అనుకుంటూనే కొన్ని గురించి మాట్లాడుతూ ముఖ్యంగా రష్యా నుంచి మొత్తం చమురు దిగుమతి భారత్ ఆపేస్తుందని అన్నారు. ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదని రష్యా ప్రకటించింది. రెండో దేశంలో రష్యా ప్రకటన చూస్తే కొంత మనకు అనుమానం కలుగుతుంది. అంటే అవును, భారత్ ఎవరితోనైనా చమురు కొనవచ్చు, దానికి అభ్యంతరం ఉంటుంది, వాళ్ళు ఇష్టం అన్నారు. అంటే ఏమన్నట్టు కొంత ట్రంప్ అన్న మాటలు నిజం ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది వ్యవసాయ ఉత్పత్తులను డంప్ చేసి రేపొద్దున మొత్తం అంతా భారత్ మార్కెట్లో అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు పూర్తిగా వస్తాయి. పాల ధర పడిపోతుంది, పత్తి ధర పడిపోయింది ఇప్పటికే, అట్లానే మొక్కజొన్నల ధర పడిపోతాయి. ఇట్లా అనేక రకాల వ్యవసాయ ఉత్పత్తులు భారతదేశానికి వరదలా పారుతాయి అనుకుంటూనే మనకు అవసరం లేని, మనకు నష్టం కలిగించే ఒప్పందాలను అమెరికాతో చేసుకుంది, అమెరికాకు లొంగిపోయింది ట్రంప్ ముందు జీ హుజూర్ అని మోడీ తల ఒగ్గారు అని ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దానికి సపోర్ట్ చేసే ఇతర పక్షాలు కొందరు మేధావులు కూడా ఆరోపిస్తున్నారు. ఎప్పుడు కూడా శ్రీశ్రీ గారి కొటేషన్ ఒకటి ఉంటుంది, ఏది సత్యం ఏదో సత్యం, ఓ మహాత్మా ఓ మహర్షి అని. అంటే ఎవరి దృక్పథం వాళ్ళు చూస్తున్నారు. కానీ పార్లమెంట్ సాక్షిగా జరిగిన చర్చలలో చివరికి వ్యవసాయ మన వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంత్రి గారు ఒక వివరణ ఇచ్చారు. దానికి నిజంగానే అది కరెక్టే అనుకుంటే అది కరెక్ట్, ఒకవేళ అందులో కూడా తప్పు ఉన్నది అనుకుంటే ప్రతిపక్షాలు విమర్శించినట్టు అది తప్పు అవుతుంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టే ఏదైతే వ్యవసాయ ఉత్పత్తులను మన దిగుమతి బార్ల తలుపులు తెరిచామా అనే మాట వచ్చినట్టు పీయూష్ గోయల్ పూర్తి వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకు పాల ఉత్పత్తులు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు మేము బార్ల తలుపులు తెరవలేదు, ఎక్కడ కూడా ఆ ఒప్పందం లేదు అంటున్నారు. లేదని చూపించండి, లేకపోతే అనుమానం అట్లాగే ఉంటుంది కదా అని ప్రతిపక్షాలు అంటున్నాయి. లేదని ప్రకటన కాదు, నిజంగా అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటన ప్రకారం అయితే ఇతర ఉత్పత్తులు అన్నారు కదా, ఇతర ఉత్పత్తులు ఇవి ఉంటాయి కదా అని ప్రతిపక్షం ఆ ఇతర ఉత్పత్తులు లేవని వీళ్ళు క్లారిటీ ఇచ్చారు. పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ను తప్పుదారి పట్టించి రేపు పొద్దున నిజంగానే వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి అయితే మాత్రం ఖచ్చితంగా అక్షంశం తీర్మానం పార్లమెంట్లో ప్రవేశపెట్టవచ్చు, ప్రతిపక్షాల హక్కు ఉన్నది. ఇప్పుడు వాయిదా తీర్మానం ప్రకారం కానీ లేకపోతే 0 అవర్స్ల ప్రశ్నల రూపం కానీ రేపొద్దున ఈ పార్లమెంటు మొత్తమే తప్పుదారి పట్టించినట్టు కూడా మనం ఖచ్చితంగా పార్లమెంట్లో ప్రతిపక్షాలు చర్య తీసుకోవచ్చు, తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. అంతదాకా పక్కన పెడితే ఇప్పుడు ట్రంప్ ఏమవుతుందంటే ఒప్పందం కుదిర్చింది ఒకటి, అనవసరంగా వివాదాలు చెప్తున్నారు. అంతకుముందు ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగిందో యుద్ధం మేమే ఆపాయని చెప్పుకుంటూ అసలు అణుయుద్ధం జరిగేది మేము ఆపాయని చెప్పి ఇప్పటికి కూడా మోడీ గారు క్లారిటీ ఇవ్వలేదని ఆరోపణ ఎదుర్కొంటున్నారు. ఆ యుద్ధం ఆపడానికి ఎవరు కారణం కాదు, ఎవరి ప్రమేయం లేదంటున్నాడు. కానీ అమెరికా ప్రమేయం లేదని, ఇక్కడ ట్రంప్ ప్రమేయం లేదని ఇక్కడ అంటాడు. ఇప్పటికి కూడా క్లారిటీ ఇస్తలేడు. ఇది కూడా అంతే అంటున్నాను. ఇక్కడికి వచ్చే కల్లా ఈ వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయా లేవా అనేది పీయూష్ గోయల్ మాట్లాడారు, మోడీ గారు కూడా క్లారిటీ ఇవ్వాలంటున్నాడు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నిజం అనుకుందాం, ఆరోపణ తప్పు అనుకుందాం, ఖండించడానికి మోడీ వస్తే నష్టమేముంది? పార్లమెంట్ సాక్షిగా ఈ మంటలు వస్తున్నాయి కనుక ఈ లోపల రష్యా కూడా మరి మన మీద కిరక వహించిందా అనే మాట కూడా ఒకటి వస్తున్నది. దానిలో భాగంగానే మరి రష్యా భారత్కు దూరం అవుతుందా అనే మాట కూడా ఒకటి వస్తుంది. ఎందుకంటే మరి వాళ్ళ ఇష్టం ఎవరితో కొంటే ఏమిటి అనే, చమురు ఎవరితో కొనుక్కుంటే మనం ఏం చేస్తామనే నిర్వేదం ప్రకటించిందంటే రష్యా. మరి అమెరికా అధ్యక్షుడి మాటలో కొంచెం నిజం ఉందా? మరి ఎక్కడ తక్కువ దొరికితే అక్కడ కొనుక్కుంటాం, తప్పలేదు. కానీ ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్న క్రమంలో మనకు రష్యా నుంచి తక్కువ ధరకే దాదాపు $60 ఒక ముడిచమురు బ్యారెల్ వస్తున్నప్పుడు మనం అమెరికాతో $70 తెచ్చుకోవాలి, అంతకంటే చౌక తెచ్చుకుంటే నష్టం లేదు. కనుక అంతకన్నా చౌకకు వస్తుందా లేదా అనుకుంటున్నది. రెండవది $500 మిలియన్, సుమారు 1,00,000 కోట్ల, మన 45 లక్షలు అంటే $500 మిలియన్ ఒప్పందం కుదుర్చుకున్నాం, చూసిండ్రా మొత్తం అంతా అమెరికా ఉత్పత్తులు మింగేస్తాయి అనే మాట వస్తుంది కదా. అటువంటిప్పుడు ఇంకో మాట ఎందుకంటే అంటే అయ్యా మన బడ్జెటే 53 లక్షల కోట్లు మొన్న ప్రవేశపెట్టిందే, ఒక సంవత్సరం 45 లక్షల కోట్లు ఎట్లా మనం దిగుమతులు చేసుకుంటాం అనే మాట ఇంగిత జ్ఞానం లేదని బీజేపీ అటు వాళ్ళు అంటుంది. అంటే
అది గొప్పలేంటి ఇది తోక. వీళ్ళు చెప్పేదాన్ని కూడా ఎందుకని ఏది సత్యం ఏదో సత్యం ఓ మహాత్మా ఓ మహర్షి అని శ్రీశ్రీ గారిని ఆమె కొటేషన్ ఎందుకు మొదలు పెట్టారంటే అదే జరుగుతుంది అంటున్నాను ఇప్పుడు. అంటే మొత్తం ఘోరం జరిగిపోతుంది, అమెరికాకు తలొగ్గినని వీళ్ళు విమర్శిస్తున్నారు. కాదు సమస్య లేదు, ఒకనాడు మీరే తలొగ్గిరి, మేము కొత్తగా అమెరికాకు తలొగ్గలేదు, మేము సమతుల్యత పాటిస్తున్నాం ఈ గవర్నమెంట్ అంటుంది. పార్లమెంట్ సాక్షిగా ఇది ప్రకటన చేసింది. పార్లమెంట్ సాక్షిగా ఈ ఇరుపక్షాలు వాదించుకుంటున్నాయి. ఇంకా రేపు ఎల్లుండి కూడా ఇదే జరుగుతుంది. అంటే ఒక ఇష్యూ తర్వాత ఒక ఇష్యూ, అంటే ప్రజల సమస్యల ప్రస్తావన కంటే ఈ ఆరోపణ ప్రత్యారోపణల మీదనే పెద్ద ఎత్తున పోతుంది కనుక చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద మాత్రం ఈ అమెరికాతో మనం చేసుకున్న ఒప్పందం మీద ఒక క్లారిటీ పార్లమెంట్ సాక్షిగా ఇవాళ పీయూష్ గోయల్ ఇచ్చాడు. ఇంకా మిగతా క్లారిటీ కూడా ప్రధానమంత్రి ఇస్తే బాగుంటుంది. ప్రతిపక్షాల ఆరోపణ నిజమా కాదా, ఏ ఫేకా అనే సంగతి తేల్చిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వం ప్రజలకు ఒక క్లారిటీ, అమెరికా ఇండియా ఒప్పందంలో ఏం జరిగింది, అట్లానే రష్యాతో మనం చమురు పూర్తిగా ఉపసంహరించుకున్నామా అది చేయాల్సిన అవసరం ఉంది. రష్యా కూడా కొంత మరి మనకు దూరం అవుతూ అమెరికాకు మన అమెరికా చర్యల వల్ల దూరం అవుతూ ఒక పాకిస్తాన్లో ఇటీవల బాంబు పేర్లు 32 మంది చనిపోయారు కదా, దాని మీద సానుభూతి ప్రకటిస్తూ వాళ్ళు ప్రకటన చేసిందట. అది కూడా రష్యా దూరం అవుతుందా అని కొందరు విశ్లేషిస్తున్నారు. కరెక్ట్ కాదంటున్నారు. ఎందుకంటే ఒక పెద్ద ప్రమాదం జరిగి ఒక దుర్మార్గమైన తీవ్రవాద చర్య జరిగితే పాకిస్తాన్లో జరిగిన ఖండించాల్సిందే, ఇండియాలో జరిగిన ఖండించాల్సిందే, అమెరికాలో జరిగిన ఖండించాల్సిందే. ఆ ఖండనను ఆసరం చేసుకొని భారత్కు రష్యా దూరం అవుతుందా అని అపోహ సృష్టించడం కరెక్ట్ కాదు. ఏదైనా సరే అపోహల పర్వం కొనసాగుతుంది, ఆరోపణల పర్వం కొనసాగుతుంది. పార్లమెంట్ సాక్షిగా ఎవరి వాదన వాళ్ళు చెప్పుకుంటూ ప్రజలను పక్కదారి పట్టించి తమదైన రీతిలో తమకు అనుకూలంగా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. అసలు వాస్తవాలు ప్రభుత్వం వెల్లడించాలి. అది కరెక్ట్ కాకపోతే ప్రతిపక్షం కూడా దాన్ని ఖండించాలి. దానికి అవసరమైన సాక్ష్యాలు సేకరించి పార్లమెంట్ ముందు పెడితే బాగుంటుందని ఉద్దేశిస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.